నమస్తే వెల్కమ్ టు అన్న ఎన్టీఆర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రసిద్ధిగాంచిన నేత, 4 దశాబ్దాల రాజకీయ అనుభవం, అన్న ఎన్టీఆర్ గారికి ముఖ్య అనుచరుడు, రాజమండ్రి నుంచి అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఆయనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు. ఆయన ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన సుదీర్ఘ రాజకీయ అనుభవం గురించి, అలాగే అన్న ఎన్టీఆర్ గారితో ఎన్నుకున్నటువంటి అనుభవం గురించి, అలాగే గత రాజకీయాలు ఇప్పుడున్నటువంటి రాజకీయాల మధ్య తేడా గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మ గోవర్ధని. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నా అమ్మా, ఫైన్. సార్, టీడీపీ పార్టీలో సీనియర్ నాయకుడు అనగానే ముందుగా వినిపించే పేరు మీదే. సో 4 దశాబ్దాల కాలంగా మీరు ఆ పార్టీకి సేవలు అందిస్తూ ఉన్నారు. 83లో పార్టీ స్థాపించినప్పుడు మీకు రాజకీయాల్లోకి రావాలన్న ప్రేరణ ఎలా కలిగింది? అలాగే ఎన్టీఆర్ గారితో మీకున్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉండేది? ముందుగా మేము రామారావు గారి అభిమానం, నటుడిగా ఆయన అభిమానించేవాళ్ళం. మా ఫ్యాన్స్ తరఫున అందరూ, మా బ్రదరు అందరూ కూడా వర్క్ చేసేవాళ్ళు. అప్పుడు రమేష్ రెడ్డి గారు కానీ, రాజేశ్వరరావు అంతా గ్రూప్గా వర్క్ చేసేవాళ్ళం. నేను వ్యాపారంలో ఉన్నాను, మా తమ్ముడు యాక్టివ్గా ఉన్నాడు. మా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్ మొదట రామారావు గారిని కలిసి, రామారావు గారు పార్టీ ప్రారంభిస్తున్నారని రాజమండ్రిలో తొలి మీటింగ్ ఆయన పెట్టాడు. ఇంకా అనౌన్స్ చేయడానికి 4 రోజుల ముందే రాజమండ్రిలో ఆయన పెట్టి రామారావు గారు రాజకీయాల్లోకి వస్తున్నారని చెప్పిన వ్యక్తి మా తమ్ముడు రాజేంద్ర ప్రసాద్. తర్వాత నేను రామారావు గారు పిలిపించారు. తర్వాత 82లో నన్ను నెహ్రూ గారిని పంపించి నన్ను పిలిపించిన తర్వాత నాకు 2 జిల్లాల, గోదావరి జిల్లాల కన్వీనర్గా బాధ్యత అప్పచెప్పారు. అక్కడ నాకు వేరే వైన్ స్టేట్ అవన్నీ ఉన్నాయి కదా అని అంటే, పర్వాలేదు వదిలేసుకొని ఎవరొకరు చూస్తారులే వచ్చేయమని చెప్తే, అప్పుడు 2 జిల్లాల కన్వీనర్గా పనిచేశాను 82లో. ఆయన టూర్ ప్రోగ్రామ్ అంతా కూడా మేమే కండక్ట్ చేసాం, 2 జిల్లాలు కూడా. అలాగే అభ్యర్థుల నియామకం అప్పుడు కూడా ఆయన మా మీద నమ్మకం వచ్చి మేము ఎక్కడెక్కడ వివిధ సామాజిక వర్గాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళందరినీ సమీకరించుకుంటూ చాలా సీనియర్ లీడర్లందరూ పార్టీలోకి తెచ్చాం. ఆ రోజున తెలుగుదేశంలో పెద్ద సీనియర్లంతా ఆ రోజుల్లో నేనే పికప్ చేసుకొని వచ్చిన. కానీ మీరన్నట్టు ఇప్పుడు అందరూ సీనియర్లు అయ్యారు సార్. కానీ పార్టీ స్థాపించినప్పుడు మీరందరూ కూడా యూత్. సో మీరు అప్పుడప్పుడే కొత్త యువతను రాజకీయాల్లోకి ఎన్టీఆర్ గారు ప్రోత్సహించారు అంటారు. సో ఆయన కొత్తగా పార్టీ పెట్టారు, మీరు కూడా అప్పుడే రాజకీయాల్లోకి వెళుతున్నారు. సో రాజకీయాల్లో మనం ఎంటర్ అవ్వాలి అనుకున్నప్పుడు అప్పటి వరకు పటిష్టంగా ఉన్న పార్టీ వైపే మొగ్గు చూపుతూ ఉంటారు అందరూ. కానీ మీకు ఎలాంటి ఆ పార్టీలోకి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్, నమ్మకం ఏ విధంగా వచ్చిందంటే? మా కుటుంబం కమ్యూనిస్ట్ కుటుంబం, చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ కుటుంబం. మేము కూడా కమ్యూనిస్ట్ భావజాలతో వచ్చాం, కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధంగా పనిచేసాం. రామారావు గారు పార్టీ ప్రారంభించేదానికి ముందే కమ్యూనిస్టు ఉద్యమాల్లో ఉన్నవాళ్ళం కనుక కొంత నాలెడ్జి, సామాజిక స్పృహతో ఉండేవాళ్ళం. 82లో రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఆ రోజు ఉన్న పరిస్థితి ఏంటంటే, అన్ని పార్టీలు వీక్ అయిపోయి కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం దేశవ్యాప్తంగా కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏకఛత్రాధిపత్యంగా ఉండి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేస్తున్న పరిస్థితి. కాట్లాట్లే కానీ అభివృద్ధి గురించి పట్టించుకునే పరిస్థితి, రాష్ట్రం చిన్నాభిన్నం అవుతున్న పరిస్థితి, దేశ రాజకీయాల్లో కూడా అబద్ధతాభావంతో ఉన్న పరిస్థితి ఉన్నది. ఆ రోజుల్లో తెలుగు భాషకి గౌరవం లేదు, తెలుగు జాతికి గౌరవం లేని పరిస్థితి చూస్తూ ఉన్నాం. అవమానాలు, ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కూడా అవమానించిన పరిస్థితుల్లో రామారావు గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు తెలుగు జాతి కోసం, తెలుగు భాష కోసం, తెలుగు సంస్కృతి వైభవం కోసం నేను పెడుతున్నానని చెప్పిన వ్యక్తి రామారావు గారు. ఏదో రాజకీయాల్లో రాకముందు ఒక నటుడిగా ఒక చరిత్ర సృష్టించారు. ప్రపంచ చరిత్రలో, చలనచిత్ర చరిత్రలో ఆయన మించిన నటుడు లేరు. ఆయన ఒక ప్రాంతీయ భాష నాయకుడిగా ఉన్నారే కానీ, హీరోగా ఉన్నారు కానీ, అదే హాలీవుడ్ స్థాయిలో అయితే ఎన్నో ఆస్కార్ అవార్డులు వచ్చిండే. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఒక నటుడిగా అనేక పాత్రలు, ఒక నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్క్రిప్ట్ రైటర్గా అనేక రంగాల్లో ప్రభావితమైన వ్యక్తి. సామాజిక స్పృహ కలిగిన సినిమాలు తీశారు ఆయన. తీసినవి కూడా పిచ్చిపొల్లే కానీ, తోడుదొంగలు కానీ, వరకట్నం లాంటి సినిమాలు, ఇలాంటి మంచి ఉదాత్తమైన సినిమాలన్నీ తీసిన వ్యక్తి ఆయన. ఒక దానబేర సూర్యకం లాంటి సినిమా తీయటం చిన్న విషయం కాదు. సో మీరు అంటున్నట్టు ఆయనకు సినిమాల్లో అనుభవం ఉంది, రాజకీయాల్లోకి ఆయన అప్పుడే రావడం జరిగింది. ఇప్పుడు చూస్తే పార్టీలకి స్ట్రాటజిస్టులు ఉంటూ ఉంటారు, వాళ్ళు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. కానీ అప్పట్లో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. సో అంటే ఎమ్మెల్యేలుగా మీరు గెలిచారు, అలాగే మీకు ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు, ట్రైనింగ్ ఏ విధంగా ఉండేవి? ఆయన నటుడుగా ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే ఆయన వచ్చారు. సూపర్ డూపర్ హిట్స్ వచ్చినాయి అంతకుముందు, వరుసపెట్టి సూపర్ 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు ఆడుతున్న సినిమాల సందర్భంగానే ఆయన బయటకు వచ్చారు. ఉన్నత స్థానంలో ఉన్నప్పుడే రాజీనామా చిత్రాలు మానేసి తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. అందరూ అనుకున్నారు నటుడు, ఆయనకి అద్దె అవకాశాలు ఉండవు కదా, అవకాశం ఈ నటుడు ఏంటి, రంగులు వేసుకునే ఆయనకి రాజకీయాలు ఏంటన్న
కామెంట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కూడా ఆయన ఒకటి ఓల్డ్ బిఏ, భాష మీద పట్టుతో ఉంది. తెలుగు మీద, ఇంగ్లీష్ మీద, తమిళం మీద, ఇంగ్లీష్ మీద కూడా గట్టి పట్టు ఉన్న నాయకుడు, చరిత్ర మీద అవగాహన ఉన్న వ్యక్తి, మంచి వాగ్దాటి ఉన్న మనిషి. అలాంటి వ్యక్తి పార్టీ ప్రారంభించిన తర్వాత అత్యంత కఠినమైన పరిస్థితుల్లో ఆయన ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిమౌళ్ళు ఎండల్లో, వానల్లో, తుఫానుల్లో లెక్క చేయకుండా ఆనాడు చాలా ఒక ఓల్డ్ చావర్లెట్ బండి, పాత బండి, ఆ పాత బండి మీద 4 గొట్టాలు, ఇప్పుడంటే మైకులు, డిజిటల్ టెక్నాలజీ అది వచ్చింది. ఆ రోజుల్లో ఏమీ లేవు. 4 గొట్టాలు పెట్టుకొని మైకులు పెట్టుకొని ప్రచారం చేస్తే తండాలుగా జనాలు వచ్చారు. ఆ రోజునే మేము అనుకున్నాం, కొత్తగా నవతరం రావాలి రాజకీయాల్లోకి, ఒక తరం పోయి నవతరం రావాలి. చదువుకున్న వాళ్ళు, బాగా అవగాహన ఉన్నవాళ్ళు, సామాజిక ఈక్వేషన్లను బ్యాలెన్స్ చేసుకుంటూ సెలక్షన్ తీసుకునే పరిస్థితికి వచ్చాం. దానివల్ల బాగా పోస్ట్ గ్రాడ్యుయేట్స్, డాక్టర్స్, ఇంజనీర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు అలాంటి వాళ్ళంతా వచ్చారు రాజకీయాల్లోకి. బాగా యువకులు, వయసులో కూడా మధ్యతరగతి 30-40 ఏళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది రావడంలో, సామాజిక సౌత సెలెక్ట్ చేయడంలో పార్టీ విజయ దుందుబి మోగించింది. ఆ రోజున కమ్యూనిస్టులతోటి, ఇతర పార్టీలతోటి సఖ్యత లేకపోయినా ఆయన ఏకంగా పోటీ చేసినా కూడా మొదటిసారిగానే ముఖ్యమంత్రిగా 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన రాజకీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి రామారావు గారు. కానీ అలాంటిది అంటే పార్టీ పెట్టిన తర్వాత 1 సంవత్సరం లోపే మీరు రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సో దాన్ని మీరు ఎలా ఫేస్ చేయగలిగారు? దాన్ని దాటుకొని ఎలా ముందుకు రాలి? మేము ముందే ఊహించాం. నాదెండ్ల భాస్కరరావు లాంటి వ్యక్తి కాంగ్రెస్లో నుంచి వచ్చారు. ఆ వాసన పోదు ఆయనకి, ఆ వాసన గ్రూపు రాజకీయాలు అవన్నీ పోవు. ఆయన పార్టీని కబళించాలన్న ఆలోచనతోటే ఉంటాడు. రామారావు గారికి పెద్ద రాజకీయాలు తెలియదు కదా, మన ఇష్టం వచ్చినట్టు చేయాలనుకున్నాడు. సాగల, పార్టీలో సాగల. కానీ రామారావు గారు అనారోగ్యం చేసింది. భార్య మరణం తర్వాత కూడా ఆయనకి కొన్ని ఇబ్బందులు వచ్చాయి, శారీరకంగా ఇబ్బందులు వచ్చాయి. అలాగే ఆయన గుండె ఆపరేషన్కి అమెరికా వెళ్ళినప్పుడు కూడా ఈయన ఒక గ్రూప్ రాజకీయాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం సహకారంతో రామారావు గారిని కూల్చివేయాలన్న తపంతో కృషి చేశారు. దానివల్ల సంక్షోభం వచ్చింది. ఒక 4 రోజులు ముఖ్యమంత్రి కొనసాగారు. ప్రజా సహకారంతో, ప్రజాబలంతో తిరిగి రామారావు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు. ఆ తర్వాత ఈ దుర్మార్గులంతా ఉండటానికి వీల్లేదని మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. మధ్య ఎన్నికల్లో మళ్ళీ రామారావు గారి ముఖ్యమంత్రిగా రావడం మనం చూసాం. అనేక సంస్కరణలకు నాంది పలికారమ్మ. చాలామందికి తెలియదు ఏంటంటే, భాష మీద పట్టు ఉండటమే కాదు, భాష కోసం, జాతి కోసం కృషి చేయటం, ఆంధ్రప్రదేశ్ని సమగ్ర అవగాహనతో అభివృద్ధి చేయడం, తెలుగు గంగ లాంటి ప్రాజెక్టు, నీటిపారుదల ప్రాజెక్టులు తేవటం కానీ, అట్లాగే మాండలిక వ్యవస్థ తేవటం కానీ, కర్ణాల మున్సిపల్ వ్యవస్థను రద్దు చేయటం కానీ, మహిళల కోసం రిజర్వేషన్లు కల్పించడం కానీ, బలహీన వర్గాలకి పెద్దపీట వేయటం కానీ, రిజర్వేషన్లు కల్పించడం కానీ ఆయన చేశారు. సో మీరు చెప్తున్నటువంటి ఈ పాలసీలు అప్పుడు ఎన్టీఆర్ గారు తీసుకొచ్చారు. ఇప్పటి పరిస్థితుల్లో ఆ పాలసీల అవసరం ఎంత మేర ఉంటుందంటారు? ఉన్నాయమ్మా. దానివల్లే ఇవాళ బడుగు బలహీన, అప్పటికేంటి మోతుబర్లు, పెద్ద అగ్రవర్ణాలకు రాజకీయం కానీ మిగతా వాళ్ళకి లేని రాజకీయం, కేవలం రిజర్వేషన్ ఉంటే తప్పితే దాన్ని మార్చారు. అనేక సామాజిక వర్గాల, బలహీన వర్గాలకి, దళితులకు పెద్దపీట వేశారు. మహిళలను తీసుకొచ్చారు బయటికి. డ్వాక్రా ఉద్యమం తీసుకొచ్చారు. కాంతి పదం లాంటి పనులు తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా సమూలమైన మార్పులు వచ్చి కర్ణం మున్సిపల్ వ్యవస్థను రద్దు చేసిన వల్ల సామాజిక మార్పు వచ్చింది, చైతన్యం వచ్చింది. ప్రజల కోసం రాజకీయం అన్నారు ఆయన, ప్రజల వద్దకే పాలన అన్నారు. ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజల దగ్గరికి తీసుకెళ్లారు పార్టీని. నీతివంతమైన పరిపాలన ఇచ్చారు. ఎక్కడ అవినీతికి ఆమడ దూరం. భయపడేవాళ్ళు ఆయన దగ్గర ఎవరైనా సరే. అవినీతి దగ్గరికి జారాలంటే భయపడే పరిస్థితుల్లో ఆయన ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు. అది కొంతమందికి నచ్చదు. భాస్కరరావు లాంటి దుర్మార్గులకు నచ్చకపోయి ఉండొచ్చు. భాస్కరరావు కారు కోతలకు వస్తాడు. ఇప్పుడు ఆయన కారు కోతలకు వస్తాడు, అదంటే ఇదంటే లేని అవాకులు చోకలు మాట్లాడతాడు. అలాంటి దుర్మార్గులకు అందుకని ప్రజలు తిరస్కరించారు వాళ్ళని. రామారావు గారు ఒక నీతి నిజాయితీ కలిగిన నాయకుడు. తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహా వ్యక్తి. తెలుగు భాషకి గౌరవం తెచ్చారు, తెలుగు జాతి గౌరవం తెచ్చాడు. మనం ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో దెబ్బతిన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో, దక్షిణ భారతదేశం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనం అంతా మన ఆస్తులన్నీ చెన్నైకి దారపోసి తమిళనాడుకి పెట్టేసి అవన్నీ వదులుకొని వచ్చాం. మరలా తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణ విభజన వల్ల హైదరాబాద్ అంతా నష్టపోవడంలో ఆ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ నష్టపోయింది. అప్పట్లో ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా ఎన్టీఆర్ గారు తీసుకొచ్చిన ఈ సంస్కరణలు, సంక్షేమ పథకాలు చాలా సంచలనం అయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా అందులో పేదలకు పక్కా ఇళ్ళు కావచ్చు, కిలో 2 రూపాయలకి బియ్యం కావచ్చు, ఆస్తిలో మహిళలకు హక్కు కావచ్చు. ఇది ఎలా సాధ్యమైందంటారు? ఆ రోజున చాలా చిన్న బడ్జెట్లు అమ్మ, పెద్ద ఆదాయాలు లేవు రాష్ట్రాలకి. లైసెన్సింగ్ రాష్ట్రం,
ఏ పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, ఆదాయంతో ప్రభుత్వాలు నెట్టుకొచ్చే పరిస్థితుల్లోనే 35 రూపాయల పెన్షన్ మొదలుపెట్టారు. భారతదేశంలో మొట్టమొదటిగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పేదల సంక్షేమం కోసం రామారావు గారు. అప్పటి వరకు 500 రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోమని చెప్పే పరిస్థితి నుంచి మార్చి పక్కా గృహాలు నిర్మాణం చేసి దేశంలోనే ప్రప్రథమంగా పక్కా గృహాలు అంటే ఇలా ఉండాలి, పేదవాడికి ఖచ్చితంగా నేడు ఉండాలనే భావనలో చేసింది రామారావు గారు. కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది రామారావు గారు. మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టింది రామారావు గారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అనేక పరిపాలనా సంస్కరణలు తెచ్చారు. ఇవాళ ట్యాంక్ బండ మీద చారిత్రక పురుషుల విగ్రహాలు పెట్టారంటే, ట్యాంక్ బండ్ చుట్టూ అవకాశాలు కల్పించారంటే అది ఒక దూరదృష్టితోటి. ఆయన చేసిన వ్యవస్థలో అనేక మార్పులు జరిగినాయి, సమాన హక్కులు వచ్చాయి, చాలామంది బయటకు వచ్చారు, పెద్ద పెద్ద నాయకులు అయ్యారు. ఆ నాయకులు ఇవాళ కార్యకర్తల బలం వల్ల పార్టీ నడుస్తుంది. రామారావు గారు సృష్టించిన తెలుగుదేశం పార్టీ సైన్యం వాళ్ళు ఏమి సహాయం అందినా అందకపోయినా పార్టీ కోసం పనులు చేసే లక్షలాది మంది కార్యకర్తల బలం ఈ రోజుగా ఉండడానికి రామారావు గారు చేసిన పునాదే కారణం. ఆ రోజున ట్రైనింగ్ ఇవ్వాలనుకున్నారు. గండిపేటలో ట్రైనింగ్ క్యాంపులు పెట్టి కొత్త తరం నాయకులు తయారు చేశారు. మా బోటి వాళ్ళందరూ యువకులు. ఆ రోజున మా బోటి వాళ్ళందరికీ కూడా ఒక తర్ఫీదుని ఇచ్చారు. వాళ్ళు కేసీఆర్ కావచ్చు, మరో అలా ఆ శిక్షణాశిబిరం నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా. అంటే అప్పట్లో ఆయన ప్రముఖ యాక్టర్ కూడా. సో దాన్ని కావచ్చు, ఇటు రాజకీయాన్ని కావచ్చు, ఆయన ఎలా మేనేజ్ చేయగలిగారు? చాలా వరకు సినిమాలు మానేశారు. తర్వాత ఒకసారి ఓడిపోయిన తర్వాత ఒక 2 సినిమాలు చేశారు. మేజర్ చంద్రకాంత్ కానీ మా శ్రీనాథ కవి సార్వభౌమ చేశారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆఖరి సినిమా సాంఘిక సినిమా నా దేశం కంప్లీట్ చేశారు. అలా 2-3 సినిమాలు చెప్తే పెద్దగా చేయలే ఆయన. సినిమాలు చేయలే. అనేక స్క్రిప్ట్లు ఆయన దగ్గర ఉండేవి. కానీ ఆయన లోపల ఉన్న కళా తృష్ణ మాత్రం తగ్గేది కాదు. ఆయన అందరినీ అభిమానంగా చూసేవారు. ప్రాంతీయ విభేదాలు లేవు ఆయన టైంలో. ఫ్రాక్షన్ రాజకీయాలను అనగదొక్కారు. మత కల్లోలను ఆపేశారు. అంతకుముందు మత కల్లోలు ఉండేవి హైదరాబాద్లో. ఎప్పుడు చూసినా రాజకీయ స్వలాభం కోసం మతాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే విధానానికి చరమగీతం పాడిన వ్యక్తి రామారావు గారు. అలాంటి సంస్కరణవాది. అందరినీ గౌరవించేవారు. చిన్నవాళ్ళైనా పెద్దలను గౌరవించేవాళ్ళు. ఆ పర్యటనలోనే చాలా నేర్చుకున్నారు ఆయన. రాష్ట్రం అంతా తిరిగినప్పుడు ఆ స్వరూపాన్ని, ఆ పరిస్థితులను ఆకలింపు చేసుకున్నారు. రాష్ట్రంలో సమస్యలు ఏంటి, వివిధ వృత్తుల వారు, వివిధ జాతుల వారు, వివిధ ప్రాంతాల వారు ఎదుర్కొన్న సమస్యలను అవగాహన చేసుకుని అధికారంలోకి వచ్చాక వాటి పరిష్కారం చూడడం కోసం ప్రయత్నం చేశారు. అలాంటి మహా వ్యక్తి రామారావు గారు. ఆయన వల్ల మేము పైకి వచ్చాం. ఆఖరి దాకా ఆయన కోసం నిలబడడానికి కారణం ఏంటి? నాబోటి వాళ్ళని ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన వాళ్ళకి ఒక స్థానం, ఒక ఉన్నత స్థానం రావడానికి కారకులు రామారావు గారు కనుక చివరికంటే ఆయన కోసం నిలబడతాం. ఈరోజు కూడా ఆయన పేరు చెప్పుకుంటాం, ఆయన పెట్టిన భిక్షని చెప్పుకుంటాం. అయితే సార్, మీరు పార్టీ స్థాపించినప్పుడు అప్పట్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండేది. ఇందిరాగాంధీ గారు కూడా గట్టి నాయకురాలు. సో ఆవిడ్ని ఢీకొట్టడం అంటే అది సోషల్ రెవల్యూషన్ అనుకోవాలా, లేదు అంటే ఎన్టీఆర్ గారి హీరోయిజం అనుకోవాలా? ఎన్టీఆర్ గారి యొక్క చరిస్మా. ఎన్టీఆర్ ఆ రోజున ఇందిరాగాంధీ గారు రామారావు గారు దింపేయాలని ఎంత ప్రయత్నం చేశారు. రామ్లాల్ పెట్టి డ్రామా ఆడారు. గవర్నర్ పెట్టి అసలు బలం లేకపోయినా బలం ఉందని భాస్కరాన్ని చూపించేసి నాటకం ఆడారు. అవన్నీ ప్రజాబలంతో వచ్చారు. ఆయన ప్రజాబలంతో వచ్చారు. మళ్ళా గుండె దిటువు ఏమైతే తుపాకీ ఎదురడ్డే గుండె ధైర్యం ఉన్న మనిషి రామారావు గారు. అందువల్ల అనేక సంస్కరణవాద ఉద్యోగులకు ఏం చెప్పేవారు? మీరు సకాలంలో రండి, ఉద్యోగాలు చేసుకోండి, నీతివంతమైన పరిపాలన ఏమని చెప్పాడు. రాజకీయ నాయకులు అలాగే చెప్పారు. మీరు యువకులు వచ్చారు, చక్కగా ప్రజలకు సేవ చేయండి అని చెప్పేవారు. ఎక్కడ తప్పు చేస్తే ఒప్పుకునేవారు కాదు. నీతివంతంగా ఉండమని కోరేవారు. మేము ఈరోజు కూడా అనేక మంది ఆయన అనుచరులు ఆ విశ్వాసంతో ఆయన కొనసాగుతూ ఉన్నారు. అయితే సార్, ఆయన రాజకీయాల్లోకి రాకముందు ప్రజలకు దగ్గరగా ఉన్నాడు అంటే అది సినిమాల ద్వారానే. ఆయన్ని ఒక నాయకుడిగా స్వీకరించగలిగారు అంటే అది కూడా సినిమాల ద్వారానే. సో ఆ సినిమాల్లో ఆయన వేసే పౌరాణిక పాత్రల ద్వారా ఆయన ఒక దైవాంశ సంభూతుడు అనుకునేవాళ్ళు. కానీ ఆయన బయట అంటే ఆయన రాజకీయ జీవితంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కూడా అలాగే ఉండేవాళ్ళు. ఆయన ఉండేవారమ్మా, చాలా నియమనిష్టలతో ఉండేవారు. ఆయన అభిమానంగా ఉండేవారు. అన్ని కులాలకి మతాలకి అతీతంగా ఉండేవారు. అందరివాడిగా ఉండేవాడు రామారావు గారు. అందరివాడిగా ఉండేవాడు. అందువల్ల ఆయన గురించి సరే రాజకీయాల్లో వచ్చిన తర్వాత తప్పదు అని ఆయన వచ్చే ముందే చెప్పారు. ఇప్పుడు దాకా మీరు అందరివాడు రాజకీయాల్లోకి వెళ్తే కొందరివాడు అవుతారేమో అని చెప్పేసి అన్నా కూడా నాకు ఎవరి వాళ్ళతో తెలుగు జాతి కోసం వెళ్తున్నాను, తెలుగు
భాష కోసం వెళ్తున్నాను, తెలుగు సంస్కృతి వైభవం కోసం వెళ్తున్నాను అని చెప్పారు. ఆ విధంగా నిలబడ్డారు ఆఖరి దాకా. బాబు రమణ గారిని పెట్టి బొమ్మలతోటి పాఠ్యాంశాలు నేర్పే విధానం తీసుకొచ్చారు. ఆ రోజుకి ఇంకా ఇంత ఐటీ రంగం లేదు. ఆ రోజుల్లో కూడా చిన్న చిన్న టీవీల ద్వారానే ప్రచారం చేయించి చదువు చెప్పించే విధానాన్ని కూడా నాంది పలికారు. కాన్సెప్ట్ బిల్డప్ చేశారు. ఇవాళ చాలామందికి తెలియదు. ఆయన తీసుకున్న సంస్కరణలన్నీ తీసుకుంటే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు, పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారు. అలాంటి వ్యక్తి ఏదైనా మంచి అనుకుంటే చేసేవారు. సగం ధరకే బట్టలు ఇచ్చే కార్యక్రమం చేసి నేతరంగాన్ని కాపాడారు. రైతులకి సబ్సిడీ మీద విద్యుత్ శక్తి ఇచ్చే విషయం మీద వాళ్ళకి సహాయం చేశారు. ఎక్కడ ఏ రంగానికి ఆ రంగానికి ప్రభావితం చేసుకుంటూ వెళ్ళారు. కాబట్టి అప్పుడు ఆర్థికంగా ఇంత వెసులుబాటు లేదు రాదు. అంటే సార్ ఇప్పుడు ఇందాక నేను ఒక మాట అన్నా, ఇప్పుడు స్ట్రాటజిస్టులు ఉండేవాళ్ళు, వాళ్ళ సలహాలు కూడా ఉండేవి. కానీ అప్పట్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి ఎలా ప్రజల అవసరాలను ఏ విధంగా తెలుసుకోగలిగారు, వాళ్ళకి కావాల్సినవి ఎలా అందించగలిగారు? ఒక ఎగ్జాంపుల్ చెప్తామా. నాకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వద్దాం అనుకున్నారు, ఇవ్వలేకపోయారు. అప్పుడు ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్గా నన్ను పెట్టారు. నాకు వద్దండి, ప్లానింగ్ బోర్డు అంటే ప్లానింగ్ కమిషన్ వేరు, ప్లానింగ్ బోర్డు వేరు. పెద్దగా ఆ రోజు దానికి గుర్తింపు గౌరవం లేదు. ఎందుకనంటే కాదు, నేను గౌరవించడం కోసం ఇస్తున్నాను క్యాబినెట్ ర్యాంక్ అని నన్ను పెట్టారు. పెట్టిన తర్వాత నాకెందుకు దాంట్లో పని ఏం కనిపించలేదు. ఎందుకు ఈ పోస్ట్, గవర్నమెంట్ జీతభత్యాల కోసం ఈ పోస్ట్ ఎందుకు అనుకునేవాడిని. అప్పట్లో దాన్ని ఒక చైతన్యం చేయటం కోసం ఆయన హేమహేమీలందరినీ బోర్డులో డైరెక్టర్లు వేశారు. హేమహేమీలు రాజారావు గారు చీఫ్ ఇంజనీర్ కానీ, మా నాన్న తాతారావు గారి విద్యుత్ శక్తి రంగ నిపుణులు కానీ, ఇవాళ అనేక మంది రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వేణుగోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు సత్యానాథేళ్ళ ఫాదరు యుగంధర్ గారు లాంటి వాళ్ళందరినీ కూడా, రామకృష్ణారావు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లాంటి వాళ్ళని, చాలామంది ఎమినెంట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దాంట్లో బోర్డులో వేసి ఆ బోర్డుకి ఒక జవసత్వాలు కల్పించారు. క్రాంతి పదం పరిశీలన చేసేవాళ్ళం. ఆ టైంలోనే మేము కర్నూలులో పర్యటన చేస్తున్నాం. రామారావు గారు మేమంతా పర్యటన చేస్తుంటే ఒక సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తనిఖీ చేద్దామని వెళ్ళారు. అది ఎక్కడ ఉన్నది? హాస్టల్ ఉన్నది ప్రైవేట్ రంగం. అప్పుడంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి డబ్బు ఇచ్చేవాళ్ళు ప్రభుత్వం, వాళ్ళు తినేసేవాళ్ళు, పిల్లలకి చూసేవాళ్ళు కాదు. ఒక చోటకి వెళ్తే పశువుల కొష్టంలో పందులు ఒక పక్క, పిల్లలు ఒక పక్క ఉన్నారు. ఆయన మనసు వికలత చెంది టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసి వెళ్దాం పదండి అని మళ్ళీ బ్యాక్ వచ్చాం హైదరాబాద్. వస్తే 2 రోజుల్లో ప్లానింగ్ బోర్డు మీటింగ్ పెట్టమన్నారు. ప్లానింగ్ బోర్డు మీటింగ్ పెట్టమని ఆ మీటింగ్లో 2 రోజులు వరుసనే డిస్కషన్ చేసిన తర్వాత ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు. మన బిడ్డలు, పేద బిడ్డల కోసం ఇదే మనం చేసేది అని చెప్పి రెసిడెన్షియల్ స్కూల్స్ కాన్సెప్ట్ బిల్డప్ చేసిన రామారావు. ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ వల్ల దళితులకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి స్పెషల్ స్కూల్స్ వచ్చేసి ఇవాళ అనేక ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కారణమైంది. వాళ్ళందరికీ మంచి ఆహారం ఉండాలి, మంచి హాస్టల్ ఉండాలి, మంచి ఆటల స్థలం ఉండాలి, పాఠశాల ఎలా ఉండాలని ఆయనంతా డ్రాయింగ్ గీసి అవి పెట్టారు. ఆ తర్వాత కేంద్రం కూడా ఈ మోడల్ నచ్చి నవోదయ పాఠశాలను పెట్టారు. తర్వాత కేంద్రం నా దగ్గరికి వచ్చారు వాళ్ళు, అసలు మీ కాన్సెప్ట్ ఏంటని నా దగ్గరికి వచ్చారు. అట్లా మాండలిక వ్యవస్థ అప్పుడు కూడా త్వరగా స్టడీ చేసి మండల కేంద్రాలు ఉండాలి, గ్రోత్ సెంటర్స్ ఉండాలి, న్యూ గ్రోత్ సెంటర్స్ ఉండాలి, దాంట్లో అన్ని సౌకర్యాలు ఉండాలి, ప్రజలకు దగ్గరగా పాలన ఉండాలని ఆ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎంతమందికి తెలుస్తుంది ఇవన్నీ కూడా? ఇప్పుడు ఈ తరానికి తెలియదు. రామారావు గారు నటుడుగా అసలు అద్వితీయమైన నటనా పాఠం అని చాలామందికి తెలియదు. అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తి ఇవాళ తరానికి తెలియాల్సింది ఉంది. ఎవరో రామారావు గారు అనే పరిస్థితి కొత్త తరం కదా.